ఓకే సార్. వేచి చూస్తున్న ఈ భారతరత్న ఎట్టకేలకు ఈరోజు అనౌన్స్ చేయబడింది. ముందుగా భారత ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు నా తరఫున, మా కుటుంబం తరఫున. పివి గారు మహామేధావి, 14 భాషల్లో బ్రహ్మాండమైన పాండిత్యం గల గొప్ప మహామనిషి. 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర వారికి. ఇందులో ఎన్నో పదవులు అలంకరించారు, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. వారు తెచ్చిన భూ సంస్కరణలే కానివ్వండి, ఆర్థిక సంస్కరణలే కానివ్వండి, దేశానికి దేశాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిన సంగతి అందరికీ తెలుసు. ఆయన చేసిన గొప్ప పనులకి, సాధించిన అద్భుతమైన విజయాలకి భారతరత్న గొప్ప గుర్తింపు అది ఈరోజు సాకారమైంది. ఈ సందర్భంగా 2 సంవత్సరాల క్రితం ఇదే ఘాట్లో ఆయన 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. ఆ సందర్భంగా కేసీఆర్ గారు చొరవ చూపెట్టి మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో అనేక దేశాల్లో మరి ఆయన 100వ జయంతి ఉత్సవాలు ఇక్కడ చేశారు. అంతేకాకుండా అసెంబ్లీ నుండి యునానిమస్గా ఒక రిజల్యూషన్ కూడా వారి భారతరత్న ఇవ్వాలని ఇక్కడ పంపించారు. ఆయన సుదీర్ఘమైన 60 సంవత్సరాల రాజకీయ చరిత్రలో పివి గారు ఇందాక చెప్పినట్టు అనేక మరి అద్భుతమైన పదవులు అలంకరించారు. ఆ పదవులన్నీ అలంకరించడానికి మరి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి, ఒక మరి కులానికి, మతానికి అతీతంగా ఎదిగిన మహానుభావుడు. ఆయన విశ్వమానవుడిగా మనం గుర్తించాలి. అలాంటి వ్యక్తికి ఈరోజు భారతరత్న ఇవ్వడం సముచితం. మరోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, వారికి మా తరఫున, మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. భారతదేశానికి అందరూ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పివి జ్ఞానభూమి నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి శ్రీ పివి గారి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి వారికి నివాళులు అర్పించి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ పివి నరసింహారావు గారి మొత్తం చేయడం, అలాగే భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఈరోజు మనం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినందుకు వారు వేసిన పునాది రాళ్లను మోదీ గారు ముందుకు తీసుకెళ్లడం, వారికి ధన్యవాదాలు తెలుపుతూ
ఈరోజు మా కుటుంబ సభ్యులు శ్రీమతి శారదాదేవి గారు, శ్రీ పివి గారి పెద్ద కూతురు, అలాగే మా అందరి కుటుంబ సభ్యులు శ్రీ ప్రభాకర్ రావు గారు, తర్వాత మా తమ్ముళ్ళు శ్రీ కిరణ్ గారు, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు, మా భార్య డాక్టర్ నవీన గారు, మా బిడ్డ నియారే మన మధులిక గారు, తర్వాత ఇక్కడ వచ్చిన కశ్యప్ గారు, అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి వారికి నివాళులు అర్పించి మరి మీ ముందు వారికి ధన్యవాదాలు తెలపాలని చెప్పి మోదీ గారికి ఈరోజు నేను కోరుకుంటున్నాం. శ్రీమతి శారదా గారు 2 నిమిషాలు మాట్లాడారు. దేశానికి అందరికి కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పివి జ్ఞానభూమి నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో మా కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి శ్రీ పివి గారి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి వారికి నివాళులు అర్పించి ఈరోజు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ పివి నరసింహారావు గారి మొత్తం చేయడం, అలాగే భారతదేశ ఆర్థిక పరిస్థితిని ఈరోజు మనం ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినందుకు వారు వేసిన పునాది రాళ్లను మోదీ గారు ముందుకు తీసుకెళ్లడం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా కుటుంబ సభ్యులు శ్రీమతి శారదాదేవి గారు, శ్రీ పివి గారి పెద్ద కూతురు, అలాగే మా అందరి కుటుంబ సభ్యులు శ్రీ ప్రభాకర్ రావు గారు, తర్వాత మా తమ్ముళ్ళు శ్రీ కిరణ్ గారు, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు, మా భార్య డాక్టర్ నవీన గారు, మా బిడ్డ నియారే మన మధులిక గారు, తర్వాత ఇక్కడ వచ్చిన కశ్యప్ గారు, అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి వారికి నివాళులు అర్పించి మరి మీ ముందు వారికి ధన్యవాదాలు తెలపాలని చెప్పి మోదీ గారికి ఈరోజు నేను కోరుకుంటున్నాం. శ్రీమతి శారదా గారు 2 నిమిషాలు మాట్లాడారు.